ఈరోజైతే ఇలాగే పల్లీలు అయితే ఇలా వేయించుకున్నాను. పల్లి పచ్చడి పల్లీలు అయితే ఇలా వేయించుకొని ఫస్ట్ అయితే ఇందులోకైతే వేసేసుకున్నాము. తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్న ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నామండి. ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఎందుకు మీరు కారం ఎంత తింటారా ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. నేనైతే మీరు ఎక్కువ తింటే ఎక్కువైతే వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇంకా ముద్ద పెట్టేసుకొని టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలను మిరపకాయ ముక్కలను బాగా మగ్గియాలి. సరే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి, టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా అయితే మగ్గాయి. ఇంకా ఇందులోకి అయితే నేనైతే చింతపండు అయితే వేసుకుంటున్నా. కొంచెం అయితే వేసాను. టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా అయితే మగ్గింది. ఇది అయితే దోశలేకైతే చాలా టేస్ట్ ఉంటుంది. పునుగులేకి, దోశలేకి, ఇడ్లీలేకి అయితే ఉప్మాలేకి చాలా అయితే బాగుంటుంది. మనం రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా కొంచెం అయితే మూత పెట్టుకున్నాం చింతపండు మగ్గడానికి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే చింతపండు బాగా మగ్గింది. అందులోకి అయితే ముందుగా కొంచెమే వేయించుకున్న పల్లీలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం అన్నీ ఇలా కలిపేసుకుంటే ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకైతే నేనైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్స్ అయినా రుబ్బుకోవచ్చు, రోట్లైనా దంచుకోవచ్చు. నేనైతే మిక్స్ అయితే పట్టేస్తున్నా ఈరోజు. ఇప్పుడైతే ఇంకా చల్లగా అయితే అయ్యిందండి ఈ పచ్చడి. ఇంకా మిక్స్ అయితే పట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. మిక్స్ అయితే పట్టేసుకుంటున్నా. ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాము. ఇంకా పచ్చడి అయితే మిక్స్ అయితే మెత్తగా పట్టేసుకున్నానండి. ఇంకా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. పచ్చడి అయితే ఇంకా బాగా అయిపోయింది. ఇలా అయితే వచ్చేస్తున్నాను అంతా పల్లి పచ్చడి. ఇంకా వేడి అన్నం, ఉప్పు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.